శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో చంద్రాష్టమంతో పాటు వాహన ప్రాప్తి కలగాలంటే ఏ యోగాలు బాగుండాలి, అలాగే ఏ నక్షత్రాల్లో మొట్టమొదటిసారిగా వాహనం నడపాలి, అలాగే నడపకూడదు, ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, ముందుగా మనం చంద్రాష్టమం గురించి మాట్లాడుకుందాం అమ్మా. అయితే ఈ వారం కన్యా రాశి వారి గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి చంద్రాష్టమం ఎప్పుడు ఉంటుందంటారు? కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశి నుంచి 8వ రాశి మనకి మేషరాశి అవుతుంది. గోచార రీత్యా మేషంలోకి చంద్రుడు వచ్చినప్పుడు కన్యా రాశి వాళ్ళకి చంద్రాష్టమం ఏర్పడుతుంది. అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం దాటే వరకు కూడా వాళ్ళకి చంద్రాష్టమం ఉంటుంది. అంటే ఇది చూసుకోవడం అంటే ఎవరి చంద్రుడు ఎక్కడున్నాడు అని తెలుసుకోక్కర్లేదు, ఎవరి రాశి ఏమిటో అది వాళ్ళు చంద్రుడు ఉన్న రాశి అవుతుంది. గోచార రీత్యా క్యాలెండర్లో వాళ్ళు చంద్రుడు మేషంలోకి వచ్చినప్పుడు కన్యా రాశి వాళ్ళకి చంద్రాష్టమం అవుతుంది. ఓకే, అయితే వీళ్ళు ఎలాంటి పనులు చేయకూడదు అంటారు? ఎవరికైనా కూడా చంద్రాష్టమం ఉన్నప్పుడు ఒకటే, అంటే మనస్సు బాగా ఆందోళనగా ఉంటుంది, వెవరింగ్గా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి ఏ పనుల మీద కూడా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, సంతకాలు పెట్టడం లాంటివి చేయకూడదు. ఆ తర్వాత ఏమిటంటే హాస్పిటల్స్లో జాయిన్ అవ్వటం, ఆపరేషన్స్ చేయించుకోవడం లాంటివి చేయకూడదు. చంద్రాష్టమం ఉన్నప్పుడు శుభకార్యాలు కూడా చేసుకోకుండా ఉంటే మంచిది. ఓకే అమ్మ, ఇవాళ మన టాపిక్ వచ్చేసి వాహనాలకు సంబంధించి. అయితే ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉంటాయి, అందులో ఫస్ట్ ప్లేస్ అనేది వాహనానికి ఉంటుందంటారు. అయితే మరి వాహన ప్రాప్తి కలగాలంటే అసలు మన జాతకంలో ఏ యోగాలు బాగుండాలండి? వాహన ప్రాప్తి కలగాలంటే ఎవరికైనా చతుర్థ స్థానం, చతుర్థాధిపతి శుక్రుడు ఇవన్నీ కూడా బాగుండాలి. చతుర్థానికి ఉండే సంబంధాలు బాగుండాలి, శుభకరంగా ఉండాలి. అమ్మా, అయితే మనం మొట్టమొదటిసారిగా వాహనం నడిపేటప్పుడు నక్షత్రాలు కూడా చూసుకోవాలి కదమ్మా. అయితే ఏ నక్షత్రాల్లో అది వాహనం నడిపితే మంచిదంటారు? తప్పకుండా. అంటే ఇది చాలా మంది అనుకోవచ్చు ఏదో ఇవిడ నక్షత్రాలు చెప్పేస్తోంది అని. అలా కాకుండా ఒకటి గుర్తు పెట్టుకోండి, జ్యోతిష్ శాస్త్రంలో ఏదైనా మొట్టమొదటిసారికి మనం ముహూర్తం చూసుకోవాలి. ఇప్పుడు పెళ్లికి పుట్టగానే పుట్టిన క్షణానికే మనం జాతకం వేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు మొట్టమొదటిసారి బండిని ప్రారంభం చేసే ముందు, మీ వెహికల్లో మీరు కూర్చొని ప్రారంభం చేసేప్పుడు, మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూర్చున్నప్పుడు, లేదా ఒక కొత్త వాహనం ఉంది, ఏదైనా ఒక బస్సు, చాలామంది చాలా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒక బస్సు ఉంది, బస్సులో అందరికీ ఒకే రకంగా ఉంటుందంటే అలా కాదు. ఆ బస్సు ప్రారంభం అప్పుడు దానికి ముహూర్తం. మొట్టమొదటిసారి ఆ బస్సుని మనం ప్రారంభం చేసాం, ఆ ట్రైన్ ప్రారంభం చేసాం, ఆ కారుని ప్రారంభం చేసాం, దానికి ముహూర్తం చూసుకోవాలి. అంటే ఆ వాహనాన్ని ప్రారంభంలో మొదలు పెట్టడానికి, అదేవిధంగా మనము మొదటిసారి డ్రైవ్ చేయడానికి కూడా ముహూర్తం చూసుకోవాలి. దానికి సరిపోయినటువంటి నక్షత్రాలు చెప్తాను. ఎందుకంటే ఈ నక్షత్రాల్లో ఏముంది అని కూడా అనుకోవద్దు మీరు. మనకి నక్షత్రాల్లో చర నక్షత్రాలు, స్థిర నక్షత్రాలు. స్థిర నక్షత్రం అంటే బండి కదలు. ఉగ్ర నక్షత్రాలు, తీవ్ర దారుణ నక్షత్రాలు కూడా ఉంటాయి. మరి వాటిలో యాక్సిడెంట్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని మృదు నక్షత్రాలు, చర నక్షత్రాలు ఏరుకుని వాటిలో మనం ప్రయాణం చేయటం వలన, ఆ నక్షత్రాల్లో ప్రారంభించటం వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకి ప్రయాణం కొనసాగుతుంది. లేదా మన డ్రైవింగ్, మన జీవితంలో మనం చేసేటువంటి డ్రైవింగ్లో ఎలాంటి హానికర జరగకుండా ఉంటుంది. అందుకని అలాంటి నక్షత్రాలు చెప్తాను, ఎవరైనా కూడా రాసుకోవచ్చు. మృగశిర, రేవతి, చిత్ర, అనురాధ, హస్త, స్వాతి, పునర్వసు, అశ్విని, శ్రవణ, ధనిష్ట, శతభిషం. జ్యేష్ఠ నక్షత్రం కూడా ఒక రకంగా పనికి వస్తుంది. అయితే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పెట్టుకున్నప్పుడు మాత్రం శుభ గ్రహ సంబంధాలు ఉండేలాగా చూసుకోవాలి. అంటే మన సమయాలు అది ఇది కాకపోయినా నక్షత్రం కరెక్ట్ గా ఉంటే మనకి సరిపోతుంది. అలా కాదు, సమయాలు కూడా మనం చూసుకోవాలన్నమాట. అయితే అమ్మ, మానస అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాము. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మానస పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి ఆవిడ బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. చెప్పండి. అక్టోబర్ 25, 1989.
9. ఉదయం 9:20 పాలకొల్లులో పుట్టారు. అవునండి. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య పెళ్లి గురించి కదండి? అవునండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి. ఏమి కుదరడం లేదు. ఎప్పుడు కుదురుతుంది కనుక్కుందామని. సంబంధాలు ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? ఏడాదిన్నర పై నుంచి చూస్తున్నామండి. మ్హూ. ఈ అమ్మాయికి 2015లో వివాహం అయ్యేటువంటి అవకాశం కనపడుతోందమ్మా. అవునండి. ఈ లోపు అసలు ఏమి ఎంత ప్రయత్నం చేసినా జరిగే అవకాశం లేదంటారా? కొంచెం కష్టమే, ఏమైనా ఇప్పుడు దోషాలు జరగడం ఉన్నాయా? కొంచెం కష్టమే అమ్మాయికి. 2015లో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 14 మీరు అమ్మాయిని కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కందర అనేటువంటి మంత్రాన్ని 1,00,000 జపించమని చెప్పండి. 2014 జూన్ తర్వాత కొంత అవకాశం కనిపిస్తోంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పినట్టుగానే మీ అమ్మాయి చేత మంత్రం చదివించండి. అలాగే మీకు మంచి సంబంధం ఫిక్స్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే ఇందాక మనం ఏ నక్షత్రాల్లో మొట్టమొదటిసారిగా బండి నడపాలి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏ నక్షత్రాల్లో వాహనం నడపకూడదు అనే నక్షత్రాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ నక్షత్రాలు కూడా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది పనికిరాదు తెలుసుకుంటే దానిలో మొట్టమొదటిసారి కాబట్టి దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. నిత్యం ప్రయాణాలు అవాయిడ్ చేయలేరు, కానీ అవును, మొట్టమొదటిసారి కదా చేయొచ్చు. రోహిణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వభాద్ర, భరణి, మఖ, మూల, జ్యేష్ఠ, ఆర్ద్ర, ఆశ్లేష. ఈ నక్షత్రాల్లో మొట్టమొదటిసారి డ్రైవ్ చేయకండి. అలాగే వారాలు కూడా చూసుకోవాలి కదమ్మా. మరి ఏ వారాల్లో డ్రైవ్ చేస్తే మంచిది అంటారు? సోమవారం చాలా మంచిది, గురువారం మంచిది, శుక్రవారం మంచిది. సోమవారం చంద్రహోరలో చేయాలి, లేదా గురుహోర శుక్రహోరలో చేయాలి. అదేవిధంగా గురువారం గురుహోర, శుక్రహోర చంద్రహోరలో, శుక్రవారం శుక్రహోర గురుహోర చంద్రహోరల్లో చేయొచ్చు. అమ్మ, మరి ఏ వారాల్లో బండి డ్రైవ్ చేయకూడదు అంటారు? శనివారం, మంగళవారం. అంటే బండి డ్రైవ్ చేయకూడదు అన్నారు మీరు మొట్టమొదటిసారిగా. మొట్టమొదటిసారి శనివారం, మంగళవారం డ్రైవ్ చేయకూడదు. అంటే వీటికి దారుణ వారాలు అనేటువంటి పేరుంది, అందుకని చెప్పేసి చేయకూడదు. అంతేకాదు, కేవలం వారాలు నక్షత్రాలు చూసుకోవడమే కాకుండా కొన్ని ముఖ్యమైనవి కూడా చూడాలి. ఏమిటి అంటే అష్టమానికి శని కుజ సంబంధం ఉండకూడదు. అంటే శని కుజులు అక్కడ ఉండకూడదు, దృష్టి ఉండకూడదు, అష్టమాధిపతితో కలిసి ఉండకూడదు. ఇలాంటి సంబంధాలు ఏవి లేకుండా చూసుకోవాలి. అది ముఖ్యంగా లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, రవి నుంచి కూడా ఏది బలమైందో దాని నుంచి చూసుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ సంబంధం ఉన్నప్పటికీ కూడా ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు వాటిని అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా చంద్రుడితో కానీ లగ్నంలో కానీ శని ఉన్నప్పుడు ప్రారంభం చేస్తే ఆ బండి ముందుకు కదలదు, ఏదో ఇబ్బంది వచ్చి మధ్యలో ఆగిపోతుంది. ఓకే, అందుకని ఇలాంటివన్నీ కూడా గమనించుకుని మొట్టమొదటిసారి మొదలు పెడితే ఆ తర్వాత ప్రయాణం అంతా సాఫీగా ఉంటుంది. అయితే అమ్మ, మరి కొన్ని ముఖ్య ప్రయాణాలు తగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు మరి ఇవన్నీ చూసుకోవడం చాలా కష్టం. మరి అసలు ముఖ్య ప్రయాణాలు అంటే అసలు ఏమేమి వస్తాయంటారు ఆ కోవలోకి? ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఇప్పుడు మీరు అన్నది ఏమిటి అంటే, నేను చెప్పింది ఇంతవరకు మొట్టమొదటి డ్రైవ్ గురించి మాత్రమే. ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ముఖ్యంగా చూసుకోవాలి అనడానికి మనకి అసలు యాత్రా ప్రకరణం అని, యాత్రకి వెళ్ళినప్పుడు తప్పకుండా మంచి ముహూర్తం చూసుకోవాలి అంటారు. ప్రత్యేకంగా యాత్రకి ముహూర్తాలు ఉంటాయి. అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి పని, ఒక ఉద్యోగం కోసం వెళ్ళారు, విదేశీయానానికి వెళ్ళారు అంటే విదేశానికి వెళ్ళినప్పుడు దాదాపు అక్కడ సెటిల్ అయిపోతున్నారు అంటే జీవితంలో ఒక మార్పు రాబోతోంది. అందుకని ఆ విదేశాలకు వెళ్ళినప్పుడు, అమ్మాయి మొదటిసారి అత్తవారింటికి వెళ్ళినప్పుడు, ప్రసవానికి వస్తున్నప్పుడు, ప్రసవం నుంచి అత్తవారింటికి వెళ్ళినప్పుడు, లేదా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ మీద కుటుంబం మొత్తం కూడా తరలి వెళుతోంది అలాంటప్పుడు. అంతేకాదు ఎప్పుడైనా హాస్పిటల్కి బయలుదేరినప్పుడు, అంటే హాస్పిటల్కి బయలుదేరినప్పుడు సరి కుదరకపోవచ్చు, ఎమర్జెన్సీ కూడా ఉండొచ్చు. హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు, బిడ్డను మొట్టమొదటిసారి బయటికి తీసుకువెడుతున్నప్పుడు, ఇవన్నీ ముఖ్యమైనవే కదా. అవును, ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా చూసుకోవాలి. అయితే మరి ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇందాక మీరు యాత్రలు అని చెప్పేసి అన్నారు కదా, మరి అలాంటప్పుడు మనకి కొంతమంది యాత్రకు వెళ్ళేటప్పుడు బస్సులు, ట్రైన్లు, విమానాలు వీటి మీద వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళ డ్రైవర్లకి, ఇప్పుడు ఆ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్తున్నట్టే కదా యాత్రకి, మరి వాళ్ళు ఎలాంటి సందర్భాల్లో ఎలాంటివి చూసుకోవాలంటారు? అమ్మ, ఈ ప్రశ్నకు సమాధానం కాలర్ తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. గౌరీ శంకర్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడుతుంది. హలో, నమస్కారం అండి.
నమస్తే సార్ మేడం. గౌరీ శంకర్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? శ్రీ గౌరీ శేఖర్ కుమార్ మేడం. శ్రీ గౌరీ శేఖర్ కుమార్. ఓకే అండి, ఒకసారి వారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. చెప్పండి. ఆగస్ట్ 8, 1988 రాత్రి 10:14 పాలకొల్లులో పుట్టారు. ఎస్ మేడం. అయితే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య బిజినెస్ లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్నారు. అలాగే స్టడీస్ కూడా ఎలా ఉంటాయి అన్నదా అని తెలుసుకుందాం అనుకుంటున్నారు. అదే బిజినెస్ బాగుంటుందా లేకపోతే జాబ్ బాగుంటుందా, ఏది బాగుంటుంది? ఓకే అండి, మేడం తో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం మేడం. అదే నేను లాటరైట్ బిజినెస్ స్టార్ట్ చేశాను మేడం. మీరేనా? అదే పార్ట్నర్షిప్ లేదు మేడం. కానీ అతను నన్ను కొంచెం మోసం చేశాడు. ఇంకా మనకు ఇవ్వాల్సిన మనీ కూడా ఇవ్వట్లేదు, కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. అదే నాకు బిజినెస్ బాగుంటుందా లేకపోతే జాబ్ ఏమన్నా గవర్నమెంట్ జాబ్ ఏమన్నా వస్తుందా? మీకు బిజినెస్ బాగానే ఉంటుందండి. కాకపోతే ప్రస్తుతం ఏమిటంటే గోచార శని దృష్టి మీకు బుధుడి మీద ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు బిజినెస్ అంత రాణించదు, అంటే ఇప్పుడు లాభించదు మీకు. అందుకని చెప్పేసి మీరు ఇప్పుడు ప్రస్తుతం అలాంటివేవి పెట్టుబడులు ఏమీ పెట్టకండి. మీకు స్నేహితుడి దగ్గర నుంచి రావాల్సినటువంటి డబ్బు రావాలి అంటే మీరు నిరంతరం పొద్దున్నే తెల్లవారుజాము లేచి దీపారాధన చేసి దత్తాత్రేయ స్వామికి, గణపతికి దత్తాత్రేయ స్వామికి పూజ చేసి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని 1108 టైమ్స్ పొద్దున్న చేయండి. ఆ తర్వాత మీ చేతికి డబ్బు తిరిగి వచ్చే వరకు ఆగకుండా నిరంతరం మానసికంగా చేస్తూనే ఉండండి. తప్పకుండా మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పినారు ఏమిటి, రెగ్యులర్ గా చేస్తూ ఉండండి, తొందరలోనే మీ డబ్బు మీకు తిరిగి వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, ఇందాక కాలర్ ముందు అడిగిన క్వశ్చన్, మరి ప్రయాణాలు చేసే వాళ్ళు డ్రైవర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు, మరి వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలంటే? ఇందాక మనం మొట్టమొదటికే నేను చెప్పాను ఏమిటి అంటే ప్రయాణాలే వాళ్ళకి వృత్తిగా ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదటి ప్రయాణానికి వాళ్ళు ముహూర్తం చూసుకుంటే చాలు, నిత్యం చూడక్కర్లా. ఓహో. మొట్టమొదటికి డ్రైవింగ్ కోసం ఉద్యోగానికి వాళ్ళు సీట్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళు ముహూర్తం చూసుకుంటే చాలు. అదేవిధంగా ఆ బస్సు రోజు తిరుగుతూనే ఉంటుంది కదా, అంతే కదా. ఇక్కడ నుంచి ఒక స్థానానికి వెళ్ళిందంటే మళ్ళీ ఆ స్థానం నుంచి మళ్ళీ బయలుదేరుతుంది. అది నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. బండి కూడా ఏమిటి, మొట్టమొదటి కొత్త బండిని వర్క్షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు దానికి ముహూర్తం కావాలి. అది సరైన ముహూర్తంలో కాకపోతే ఆ బస్సు ఎక్కడైనా యాక్సిడెంట్ లో పోవడమో, కాలిపోవడమో, ప్రమాదం జరగడమో జరిగే అవకాశం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రారంభానికి ముహూర్తం పెట్టుకోవాలి. అమ్మా, అష్టమి నవమి తిథుల్లో ప్రయాణం చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అవునమ్మా, అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ ప్రయాణం చేయకూడదు. ఇప్పుడు కేవలం ఈ ఎపిసోడ్లో మనం ఫస్ట్ డ్రైవ్ ఏమిటి, వాహన యోగం ఏమిటి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అసలు ప్రయాణాల మీద మాట్లాడాలంటే వరుసగా ఒక 2 ఎపిసోడ్స్ కంప్లీట్ గా చేసుకోవాలి. అంటే ఏ దిక్కు వెళ్ళాలి, ఏ వారంలో వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి, ఏ తిథి రోజు వెళ్ళాలి, ఎలా వెళ్ళటం వలన ఎలా ఉంటుంది అనేటువంటి అనేక విషయాలు మనకి ఉన్నాయి. చాలా మంది సందేహాలు కూడా. అందుకని త్వరలో మనం ప్రయాణం మీద 2 ఎపిసోడ్స్ స్పెషల్ గా చేసుకుందాం. ఓకే అమ్మా, అయితే జాతకంలో వాహన ప్రాప్తి అనేది ఉంటుంది కదమ్మా, అయితే అది ఫస్ట్ హ్యాండా, సెకండ్ హ్యాండా, థర్డ్ హ్యాండ్ అనేది కూడా ఉంటుందంటారా జాతకంలో? తప్పకుండా. ఎవరికైనా చతుర్థాధిపతి, చతుర్థ స్థానము, ఆ తర్వాత శుక్రుడు, వీటికి ఏమిటంటే శుక్ర సంబంధం చతుర్థానికి, గురు సంబంధం చతుర్థానికి ఉన్నప్పుడు బ్రాండ్ న్యూ వెహికల్ కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. అదే చతుర్థానికి శని సంబంధం ఉంది, చతుర్థాధిపతి శని అయ్యాడు, శనితో కలిసి ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, ఆ తర్వాత అంటే శని సంబంధం ఎక్కువగా ఉండి, అంటే ఆ శనికి సంబంధించినటువంటి కారకాలు అక్కడ బాగా మనకి కనపడుతూ ఉంటే వాళ్ళు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే చాలా మంది వాహనం కోసం కలలు కంటూ ఉంటారు కదమ్మా, అయితే కొంతమందికి సాధ్యం అవుతుంది, కొంతమందికి సాధ్యం అవ్వదు. అయితే మరి ఎవరైతే ఉన్నారో మరి సొంత వాహనం పొందడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పూజలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రత్యేకంగా ఉన్నాయి. మనకి శివ మహాపురాణంలో ఒకటి ప్రత్యేకంగా కనపడుతుంది. చాలా మందికి ఏమిటంటే కొంతమందికి అవసరానికి బండి కావాలి, తిరగలేరు కాబట్టి బండి కావాలి. కొంతమందికి మోజు, నేను ఈ స్పోర్ట్స్ కారు కొనాలి, లేదా నేను ఈ కారు కొత్తగా మార్కెట్లోకి వచ్చింది, ఈ కారు కొనాలి. ఇంట్లో చిన్నప్పటి నుంచి చాలా అవస్థలు పడి ఉంటారు. కలలు అనమాట, ఒక పెద్ద బిల్డింగ్ ఉండాలి, ఒక పెద్ద పొడగాటి కారు ఉండాలని కొంతమంది కలలు కంటూ ఉంటారు. కానీ ఆ జీవితంలో వాళ్ళ కళ ఎండమావిలాగా ముందుకు సాగుతూనే ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు ఒక మంచి బండి కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అనుకుంటే
శివుడికి జాజి పూలతో లక్షార్చన చెయ్యాలిట. జాజి పూలతో చేయాలి. జాజి పూలతో లక్షార్చన. అది కూడా ఏ విధంగా చెయ్యాలి? ఆషాఢ శుద్ధ ఏకాదశి కానీ పౌర్ణమికి కానీ మొదలు పెట్టాలి, లేదా శ్రావణ మాసంలో మొదలు పెట్టాలి, లేదా మనకి మామూలుగా కార్తీక మాసంలో, మార్గశిర మాసంలో, మాఘమాసంలో, లేదా వైశాఖ మాసంలో దశమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మొదలుపెట్టి ఒక 108 రోజులు రోజు కూడా శివ సహస్రనామం కానీ లేదా 1108 సార్లు శివపంచాక్షరి మంత్రం కానీ చెప్తూ శివుడికి అభిషేకం చేసిన తర్వాత నిత్యం ఒక్కొక్క నామానికి లేదా ఒక్కోసారి మంత్రానికి 2 జాజిపూలు చొప్పున వేయాలి, చక్కని జాజిపూలు వేయాలి. అలా వేసి అది పూర్తయ్యేసరికి వాళ్ళకి వాహన ప్రాప్తి కలుగుతుందిట. ఈ విషయం నేను చెప్పట్లేదు, శివ మహాపురాణంలో ఉంది. చాలా చక్కటి విషయం తెలియజేశారమ్మా. ఇప్పుడు కళ్యాణి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. కళ్యాణి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మార్చ్ 11, 1981 ఉదయం 9:10 ప్రకాశంలో పుట్టారు. అవునండి. ఓకే అండి, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. డీటెయిల్ గా మాట్లాడండి మేడం తోటి. నమస్తే అమ్మా, చెప్పండి. అదే అండి, హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. సరిగ్గా ఉండట్లేదు అంటే ఏమిటి సమస్య? కొంచెం టెన్షన్ గా, ఒక్కోసారి ఏం తిన్నా ఫుడ్ పడనట్టు. హాస్పిటల్కి వెళ్ళానండి, అన్ని టెస్టులు చేయించుకున్నాను, అంతా బాగానే ఉందని చెప్తారు కానీ హెల్త్ సరిగ్గా ఉండట్లేదండి. హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అంటారు, ఏమిటి సమస్య అనేది మీకే తెలియదు కదా. అంటే ఒకసారి టెన్షన్ గా అనిపిస్తుంది, ఒకసారి నీరసంగా, ఏదో అనీజీగా ఉంటదండి. మీకు అనీజీగా ఉంటూ ఉంటుందా? కడుపులోనా బ్రెయిన్ లోనా? కడుపులో అనీజీగా ఉంటది, లోపల నరాలు అవి కొంచెం టెన్షన్ గా అట్లా అనిపిస్తాయండి. పైకేం అనిపించదు, నాకు అలా అనిపిస్తా ఉంటది. మీకు అలా ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది? అవునండి. మీకేం లేదమ్మా, కడుపులో బాగా గ్యాస్ ప్రాబ్లం ఉంది, తర్వాత యాసిడిటీ ప్రాబ్లం కూడా ఉంది. దానికి తోడు ఏంటంటే మీకు ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువ పెద్దది భూతద్దంలో చూసి ఆలోచిస్తూ ఉంటారు. మానసికంగా మీరు బాగా సెన్సిటివ్, ఏ చిన్న విషయాన్ని కూడా మీరు భరించలేరు, చాలా పెద్దదిగా ఆలోచిస్తుంటారు, తొందరగా ఆందోళన పడుతుంటారు. అందుకని ప్రతి పౌర్ణమి రోజు రాత్రి లలితా సహస్రనామం చేయండి. గ్యాస్కి అసిడిటీ చేసేటువంటి పదార్థాలు తినడం తగ్గించండి. పొట్ట మీద చేయి వేసుకుని మీరు క్రీమ్ అచ్యుతానంతో గోవింద, క్రీమ్ అచ్యుతానంతో గోవింద అనుకుంటూ ఉండండి. అన్నపూర్ణాష్టకం చదువుతూ వంట చేసుకుని భోజనం చేయండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేసుకోండి, మళ్ళీ మీరు యాక్టివ్ గా అవుతారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, ఇప్పుడు మనం వాహనాలు ఇలాంటి వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఇప్పుడు ఎవరైనా ఒక బండి తీసుకున్నప్పుడు ఆ బండికి ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పేసి అమ్మేస్తూ ఉంటారమ్మా. అది తెలియకుండా సెకండ్ హ్యాండ్ లో ఒకళ్ళు తీసుకుంటూ ఉంటారు, తక్కువ రేట్కి వచ్చిందని. సో మరి తీసుకున్న వాళ్ళకి కూడా అలా యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయా? దానివల్ల దాని ప్రభావం ఏమైనా ఉంటుందంటారు ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల? యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే మనం మామూలుగా లాజికల్గా ముందు మాట్లాడుకుందాం. బండిలో ఏవైనా లోపాలు ఉండి అది ఆగిపోతూ ఉంటే దానివల్ల అనుకున్న సమయానికి మనం స్పీడ్ దాన్ని మెయింటైన్ చేయలేకనో ఆగిపోవటం వల్ల ఎదుటివాడు కొట్టేటువంటి అవకాశాలు. అంటే సెకండ్ హ్యాండ్ బండి మనం కొంటున్నామంటే ఆ బండి సరైన కండిషన్లో ఉందా లేదా అనేది ప్రాథమికంగా మనం పరీక్ష చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏమిటంటే మనం రెండో వాహనం కొంటున్నాం అంటే సెకండ్ హ్యాండ్ బండి కొంటున్నామంటే అసలు మనకి యాక్సిడెంట్స్ అయ్యే యోగాలు ఉన్నాయా లేదా ముందు తెలుసుకోవాలి. అంతే కదా మరి. ఆ తర్వాత ఆ బండిని సరైన సమయంలో కొనాలి, అంటే సరైన నక్షత్రాలు సరైన ఉన్నప్పుడు కొనాలి. మొట్టమొదటిసారి మంచిసారి దేవుడి దగ్గర ఎక్కడైనా పూజ చేయించేసి దాన్ని బాగా సర్వీసింగ్ చేయించేసి మంచి శుభముహూర్తంలో దాన్ని ప్రారంభిస్తే మళ్ళీ వీళ్ళకి యాక్సిడెంట్ జరగాలని ఏమీ లేదు. బండి తప్ప చాలా మంది ఇది కొన్నప్పటి నుంచి యాక్సిడెంట్స్ అవుతూనే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ లో తీసుకున్న వాళ్ళు కూడా అదే మాట అంటూ ఉంటారు. సో అలా చేసినట్లయితే మనం ముఖ్యంగా మీరు చెప్పినట్టు లాజికల్ గా కూడా ఆలోచించుకుని జాతకం కూడా మనం పరిశీలించుకుంటే ఇలాంటి జరగకుండా మనం అరకట్టచ్చు అనమాట. అయితే చాలా మంది కలర్స్ విషయంలో కూడా నీ జాతకంలో ఉంటుంది, ఖచ్చితంగా ఇది కూడా పాటించాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ రంగు అయితే బాగా కలిసి వస్తుంది అన్నట్టు. ఇది ఎంతవరకు నిజం అంటారు? కలర్స్ ఇంపార్టెన్స్ ఉంది అంటే చతుర్థాధిపతి కానీ శుక్రుడు కానీ ఎవరితో ఉన్నారు, ఏ గ్రహం అక్కడ ఉంది, ఏ గ్రహం యోగకారకంగా ఉంది అనేటువంటిది చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యేటువంటి యోగాలు ఉండి ఆ గ్రహానికి సంబంధించినటువంటి రంగులు తీసుకుంటే తప్పకుండా వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది. అలా కాకుండా వాళ్ళకి ఆ చతుర్థాధిపతి ఎవరయ్యారు, ఇప్పుడు బుధుడయ్యాడు అనుకోండి ఆకుపచ్చని, ఏం చంద్రుడు అయ్యాడు అనుకోండి తెల్లది, అయితే హెల్ప్ అవుతుంది అంటారు ఖచ్చితంగా. కొంతవరకు ఓకే,
కొంతవరకు అంటే కేవలం రంగు చూసి మాత్రమే అనుకునే అవకాశాలు లేవు, అలా చేయొద్దు. ఓకేనమ్మా, ఇవాళకి సమయం కూడా అయిపోయింది. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం అమ్మా. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడొస్తుంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజించాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.